నీట్ పేపర్ లీకేజీ వెనుక కేటీఆర్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. గ్లోబరీనా సంస్థ పేర్లు మార్చుకుని కేంద్ర పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం అయ్యిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అర్హత లేని గ్లోబరీనా సంస్థ వల్ల 28 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీకేజీల కేసులు ఎందుకు మరుగున పడ్డాయని ప్రశ్నించారు. ధర్నా చౌక్లో నిరసన చేస్తున్న కేటీఆర్ ముందు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ గౌడ్. అర్హత లేని అక్రమాల పుట్టైనటువంటి గ్లోబరీనా సంస్థకి ఆనాడు ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దే అవకాశం కల్పించి 1-2గా దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా కుటుంబాల పరిస్థితి ఏంటి? ఒక్కసారైనా మీరు మీ నాన్నగారు ఆలోచించినారా? ఇవాళ మేము దాని మీద విచారణ జరిపిస్తే కక్షాదింపు అంటారు. కాబట్టి మీరు అడిగితే ఆ ప్రభుత్వం ఆ రిపోర్ట్ ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే గ్లోబరీనా సంస్థ పేర్లు మార్చుకొని మళ్ళీ విద్యార్థుల జీవితంలో ఆడుకుంటా ఉంది. ఇలా కేంద్రంలో మళ్ళీ పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైంది. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఎక్కడో కేటీఆర్ గారి ప్రమేయం దీంట్లో ఉంది అనేటువంటి మాట అనుమానానికి తావుతీస్తోంది. బీఆర్ఎస్ హయాంలో లీక్ల పర్వం ఏ రకంగా సాగింది, వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణలు సాగాయి, అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.